బంజారాహిల్స్ పిఎస్ లో కొద్దిసేపటి క్రితం తలసాని కౌశిక్ రెడ్డిని కలిశారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అరెస్ట్ తీసుకురావడం అనేది ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. సేమ్ టైం అక్కడ మరి హరీష్ రావు గారు జరుగుతున్న దాని మీద ఆయన విచారించడానికి లేకపోతే అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారు చెప్తున్నారు నేను తీసుకొని వస్తా అని చెప్పి మీ టీవీ ఛానల్స్లో చూస్తే మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు నేనే తీసుకొని వస్తాను కూడా చెప్తుంటే మరి అతను కూడా పొద్దున్న నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెట్టడం దేనికి సంకేతం ఇస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనమే ప్రజాపాలన అంటున్నాం, ప్రజాస్వామ్యం గురించి అంటున్నాం, రాజ్యాంగం గురించి 75 సంవత్సరాలు జరుపుకొని ఈరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇది ఎటువంటి ప్రజాస్వామ్యమో ఒక్కసారి ఆలోచన చేయాలి. రెండోది వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి కౌశిక్ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికి చెప్పకుండా అరెస్ట్ చేసింది. పోనీ ఎఫ్ఐఆర్ కాపీ మీరు ఎఫ్ఐఆర్ ఏమైనా చేసినారా అంటే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ ఏంది అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. బట్ ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఏదన్నా ఉంటే కేసు రిజిస్టర్ చేయడం, ఎఫ్ఐఆర్ మీడియాకి ఇవ్వడం, ప్రెస్కి ఇవ్వడం, ఆన్లైన్లో పెట్టడం అనేది సర్వసాధారణం. బట్ ఏది ఇవ్వకుండా మరి ఈ విధంగా అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రశ్నించే గొంతుకలని అణిచివేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. బట్ ఇది డెమోక్రసీలో సాధ్యం కాదు. ఎంత అణిచివేస్తే అది ఉవ్వెత్తున లేస్తుంది అనేటువంటిది మనకి ఇండియన్ డెమోక్రసీ 75 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటిది మనం చూస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే మీరు ఏం కేసు రిజిస్టర్ చేసినారో మరి వెంటనే మీడియాకు వచ్చి చెప్పండి, లేదో ఆన్లైన్లో పంపేయండి. ఎట్లయినా కోర్టుకు తీసుకుపోతారు మీరు. కాబట్టి ఇది చేయాలని చెప్పి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉన్నది. నిరసన ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు డెమోక్రసీలో. రెండో వైపున మీరు విజయోత్సవాలు జరుపుకుంటారు. మరి విజయోత్సవాలు దేనికి జరుపుకుంటారు? మరి ఈ సందర్భంలో ఇట్లా అణచివేసి